Hi guys, welcome to my YouTube channel. మీరు నా ఛానల్ చూస్తున్న ఫస్ట్ వీడియో అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా ఫుల్ స్నో ఉండబోతుంది. బికాజ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్. మార్నింగ్ లేచిన వెంటనే నేను విండోలో చూడగానే ఇంత వ్యూ సడన్గా కనిపించింది. నాకు కూడా షాకే అనమాట. సో ఆ రోజు స్నో పడడం వల్ల నేను కొంచెం ఎగ్జైట్ అయ్యి బయటికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి రికార్డ్ చేశాను. సో స్నోతో ప్రాబ్లం ఏంటంటే వ్యూ చూడడానికి బాగుంటుంది అండ్ ఫొటోస్ దిగడానికి అంతా అనిపిస్తుంది, కానీ ఫస్ట్లోనే అదంతా తర్వాత స్లోగా చిరాకు వస్తుంది, ఎప్పుడు పోతుందా ఈ స్నో అన్నట్టు. ఎందుకంటే మొత్తం సెక్యూర్ చేసుకొని బయటకు వెళ్ళాలంటే మొత్తం ఇట్లా ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. సో అంత వెళ్ళినా సరే స్టిల్ ముక్కులోకో ఎలాగోలా చల్లటి గాలి వెళ్తే కొంచెం చిరాకుగానే అనిపిస్తుంది. అండ్ అసలు కొంతమంది అయితే శారీస్ కట్టుకొని లేకపోతే అట్లా డ్రెస్సెస్ వేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటారు. నాకైతే ఇప్పుడు తలుచుకుంటే అబ్బా చాలా గ్రేట్ వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంత ఫుల్ సెక్యూర్ చేసుకున్నా సరే నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. అండ్ ఇది మా ఇంటి వెనక నుంచి వ్యూ అనమాట. లైక్ వెనకనే స్కూల్ ఉంటుంది. సో ఆ స్కూల్ మొత్తం ప్లే గ్రౌండ్ అదంతా స్పేస్ మొత్తం నిండిపోయి స్నో చాలా బాగా కనిపించింది. స్నోమ్యాన్ కూడా చేశారు, చిన్న స్నోమ్యాన్ అక్కడ. అండ్ ఫ్రంట్ వ్యూకి వచ్చేస్తే ఇది ఫ్రంట్ అనమాట. ఆల్రెడీ ఎవరో నడిచారు, చాలా లోతుకు ఉంది. నేను తర్వాత వెళ్తాను కదా అప్పుడు చూపిస్తాను మీకు. డెడ్ ఎండ్ అనమాట ఇక్కడ మేము ఉండే హౌస్. లాస్ట్లో ఇంకేం ఉండవు, అందుకని చెప్పి ఇంకా హౌసెస్ ఏం లేదు. మొత్తం ఆ గ్రౌండ్లోనే స్నో నిండిపోయి అలా కనిపించింది, చెట్లు అదంతా. హౌసెస్ ఉంటే ఇంకా హౌసెస్ మీద స్నో అదంతా వ్యూ ఇంకా బాగా కనిపించేది. అండ్ యాక్చువల్లీ లిటరలీ ఒక 0కి అట్లా 0 degreesకి సెల్సియస్కి ఉండడానికి వెళ్ళడమే చాలా పెద్ద థింగ్, చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది నిన్న -23కి వెళ్ళింది. -10 ఉన్నప్పుడే అసలు అమ్మో -10 14 అనుకుంటే -23కి వెళ్ళింది. లిటరల్లీ అస్సలు బయటికి వెళ్ళకూడదు అంటే వార్నింగ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. అంటే స్నో స్ట్రామ్ ఉంది, బయటికి వెళ్ళొద్దు అని చెప్పి. చాలా డేంజర్. మనం ఏదో ఫొటోస్ దిగడానికి సరదాగా అట్లా వెళ్తాం, కానీ యాక్చువల్లీ జాకెట్స్ అట్లా లేకుండా, గ్లౌజ్ సాక్సెస్ లేకుండా వెళ్తే హెల్త్కి చాలా ఇష్యూ వస్తుంది. అది మన బయట చల్లగా ఉంటే మన బాడీలో ఆపోజిట్గా అంటే వేడిగా మెయింటైన్ చేయాలి మనం. కొంచెం సేపు వీడియో కోసం అని చెప్పి బటన్ క్లిక్ వీడియో ఆన్ అవ్వట్లేదని చెప్పి గ్లౌజ్ తీస్తేనే నా చెయ్యి ఇట్లా గట్టిగా స్టక్ అయిపోతే నేను స్టవ్ ఆన్ చేసుకొని వెళ్ళి దాని మీద పెట్టుకున్నా. సో చాలా డేంజర్ అనమాట అది స్నోలో వెళ్ళడానికి. ఇంత చలిలో అది కూడా స్నో తగ్గిపోయి కరిగిపోయి ఎండ వస్తే అది ఓకే, బట్ యా అక్కడ క్లియర్ చేస్తున్నారు అనమాట. దాంతో చాలా ఎత్తు పడింది కాబట్టి స్నో లైక్ క్లియర్ చేయకపోతే నడవడానికి ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాయి వెళ్ళడానికి. కాలు కిందకి దిగిపోతాయి. సో అట్లీస్ట్ కొంచెం నడిచే పాత్వే దగ్గరైనా క్లియర్ చేశారనమాట. సో మీరు చూస్తే ఇది ఆల్రెడీ కొంచెం క్లియర్ చేయబట్టి ఇలా ఉంది. నేను కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తా. ఫీట్ ఇట్లా పెట్టగానే దిగిపోతుంది అనమాట పాదం, మనం పైన సాక్స్ వేసుకునేంత వరకు అంత డీప్గా పడింది. అండ్ గరాజ్లో పెడితే కార్స్ ఓకే, కానీ బయట పెడితే కార్స్ ఫుల్ ఇంకా దాన్ని క్లియర్ చేసుకోవడానికి అదొక పెద్ద ఎక్సర్సైజ్ జిమ్ అయిపోతుంది అనమాట. దాని మీద ముందు వెనక గ్లాసెస్ మీద క్లియర్ చేసుకొని వెళ్ళడానికి. అండ్ కార్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంజిన్ అట్లీస్ట్ ఒక రోజు ఒకసారన్నా ఆన్ చేసి పెట్టాలి. బికాజ్ అవి చలికి అట్లా ఉండిపోతే బ్యాటరీ డెడ్ అయ్యి కార్కి స్టార్ట్ అవ్వదు అనమాట. సో మేక్ ష్యూర్ కార్ మంచిగా వర్క్ అవుతుందని డైలీ స్టార్ట్ చేసుకోండి. అండ్ నేను అక్కడ స్నోలో పిక్స్ దిగుతామని చెప్పి ట్రై చేస్తున్నాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ ఐ ట్రైడ్ ఏదో ఒక చిన్న 1-2 స్లోమో వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ యా దట్స్ ఆల్ అబౌట్ దిస్ స్నో వీడియో. ఒక స్నో డేతో స్టార్ట్ అయ్యి అది చాలా డేస్ కంటిన్యూ అవుతుంది. స్టిల్ ఇంకా స్నో ఉంది, పోలేదు. మేబీ టెంపరేచర్స్ కొంచెం బెటర్ అయినా సరే స్నో పోవడానికి కొన్ని డేస్ పడుతుంది అనుకుంటున్నా. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మీరు ఇంకా చేసుకోకపోతే. అండ్ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్.